అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలోని ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపించి సమస్యల నుండి బయటపడేస్తుంది. వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీరు తీసుకున్న సంకల్పాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ దృఢ నిశ్చయం మిమ్మల్ని గెలిపిస్తుంది. సంగీతం వినడం లేదా పాడటం మీకు మానసిక ఆనందాన్నిస్తుంది. సంగీత సాధన చేసేవారికి ఇది చాలా మంచి రోజు. మంచి సినిమా చూడటం ద్వారా మీలోని ఒత్తిడిని తగ్గించుకుంటారు. వినోద రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీ వృత్తి జీవితంలో పురోగతి సాధిస్తారు. మీకు ఉన్నత స్థానాలకు చేరే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పెట్టుబడులు మంచి లాభదాయకంగా ఉంటాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనడం మీకు అపారమైన సంతృప్తినిస్తుంది. నిస్వార్థ సేవ మీకు మానసిక ఆనందాన్నిస్తుంది. మీ సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉంటారు. బీమా పాలసీల ద్వారా మీకు ప్రయోజనం చేకూరుతుంది. మీ భవిష్యత్తుకు భద్రత లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు చాలా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంజనీరింగ్ రంగంలో పనిచేస్తున్న వారు తమ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. శివాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పేదలకు అన్నదానం చేయడం మంచిది. టెక్నాలజీ రంగంలో మీరు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. మీ ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఇంటి సంస్కరణ పనులు సజావుగా పూర్తవుతాయి. మీ ఇల్లు మరింత అందంగా మారుతుంది. భవిష్యత్తు సాంకేతికతలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ లాభాలు పొందుతారు. కొత్త ఆవిష్కరణలు చేస్తారు. ఈ రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. మీ పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. మీ ఆత్మీయత అందరినీ ఆకట్టుకుంటుంది. బంధుమిత్రుల మద్దతు లభిస్తుంది. క్రీడలలో పాల్గొనేవారు ఈ రోజు గాయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పోటీల్లో విజయాన్ని సాధించడం మీకు కష్టంగా మారుతుంది. పరిశ్రమలు, వ్యాపారాలలో అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. పెట్టుబడులు నిదానిస్తాయి. ఫిషరీస్ రంగంలో లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు పెడతారు. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తారు. కోచింగ్ మరియు శిక్షణ రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ విద్యార్థులు విజయం సాధిస్తారు. వినోదం కోసం స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. సోషల్ మీడియాలో మీ పోస్ట్లకు మంచి స్పందన లభిస్తుంది. సానుకూల విషయాలను పంచుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పుస్తక సమీక్షలు రాయడంలో మీరు ప్రశంసలు పొందుతారు. మీ అభిప్రాయాలకు విలువ లభిస్తుంది. మీరు రోజువారీ వ్యవహారాల్లో అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. పనులు వేగంగా పూర్తవుతాయి. మీ సమస్య పరిష్కార సామర్థ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు పాల్గొనే సమావేశాలు విజయవంతంగా ముగుస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. నిత్యం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. జలవనరుల నిర్వహణలో మంచి ఫలితాలు సాధిస్తారు. భూగర్భ జలాలు పెరుగుతాయి. సమాజంలో మీ ప్రతిష్టకు కొంచెం భంగం కలగవచ్చు. ఇతరుల దృష్టిలో మీ గౌరవం తగ్గే అవకాశం ఉంది. సామాజిక మాధ్యమాల వాడకం వల్ల మీరు అనవసరంగా సమయాన్ని వృధా చేస్తారు. ఇంటర్నెట్లో వచ్చే నకిలీ వార్తలను గుడ్డిగా నమ్ముతారు. మీ మనోభావాలు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాయి. భావోద్వేగాలను నియంత్రించుకోగలిగి ఇతరులకు సహాయం చేస్తారు. రియల్ ఎస్టేట్ లావాదేవీల ద్వారా ఈ రోజు మీకు భారీ లాభాలు
లాభాలు వస్తాయి. కొత్త ఆస్తి కొనుగోలుకు ఇది సరైన సమయం. వైద్య సేవలు సకాలంలో అందుతాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా మీ సమస్యలు పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రైతులకు ఈ రోజు అనుకూలం. పంట దిగుబడులు ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. మీ నెట్వర్కింగ్ అవకాశాలు మెరుగుపడతాయి. మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. చట్టపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి మీకు ప్రతికూలంగా మారవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో సమయం ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీకు సంపూర్ణ సహకారం లభిస్తుంది. పశుపోషణలో మంచి లాభాలు వస్తాయి. మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. మీ చుట్టూ ఉన్న గొడవలను మీరు విజయవంతంగా పరిష్కరిస్తారు. ఈ రోజు మీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి వివాదాలకు తావు ఉండదు. వ్యాపార లేదా వ్యక్తిగత ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ పర్యటనల ద్వారా మీరు గొప్ప అనుభవాలను పొందుతారు. హాజరయ్యే వర్క్షాపుల నుండి విలువైన సమాచారాన్ని పొందుతారు. మీరు నిర్వహించే వర్క్షాపులు విజయవంతమవుతాయి. దైవ చింతన వలన మీ మనసుకు అపారమైన ప్రశాంతత లభిస్తుంది. ఆలయ సందర్శన మీకు శుభకరంగా ఉంటుంది. పఠనంపై ఆసక్తి పెరుగుతుంది. మంచి పుస్తకాలను చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటారు. విద్యార్థులకు ఇది అనుకూలమైన రోజు. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటారు. వాటిని అమలు చేయడానికి ఇది సరైన సమయం. మీరు చేసే రచనలు, కూర్పులు ప్రశంసలు పొందుతాయి. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడతాయి. ఇది మీ దైనందిన కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. మీ ఇంట్లో శాంతి, ప్రశాంతత నెలకొంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలలో అనుభవజ్ఞులు కూడా ఈ సమయంలో పొరపాట్లు చేస్తారు. ధనం చేజారే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడులను పూర్తిగా నిలిపివేయడం మంచిది. స్టార్టప్ల రంగంలో మీరు విజయం సాధిస్తారు. మీ కొత్త ఆలోచనలు విజయవంతమవుతాయి. ఉన్నతాధికారులు మీ పనితీరును గుర్తించి ప్రశంసిస్తారు. వారి నుంచి ముఖ్యమైన మద్దతు, సహకారం లభిస్తుంది. కొత్తగా ఆలోచించే ప్రయత్నాలు ఈ రోజు ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. మీ ఇన్నోవేషన్ ఆలోచనలు తిరస్కరించబడతాయి. వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి సమయం దొరకదు. మీ నైపుణ్యాలలో చిన్న చిన్న లోపాలు బయటపడి ఇబ్బందులు ఎదురవుతాయి. మీ సంతానం నుండి శుభవార్తలు వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు పూర్తి ఆనందంతో గడుస్తుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.